ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు ఇవాళ ఢిల్లీ వేదికగా ఆవిష్కృతం కానున్నాయి. 2047 నాటికి తెలంగాణ సాధించదలుచున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో రూపొందిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ను సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశం వేదికగా ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై తెలంగాణ తరపున ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. వికసిత్ రాజ్ వికసిత్ భారత్ ఎజెండాగా ఢిల్లీలోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఏ విధంగా ముందుకు వెళ్తున్నామనే అంశంతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రైజింగ్ నినాదం గురించి సీఎం తెలియజేస్తారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా చేపడుతున్న పనుల గురించి కూడా వివరించనున్నారు. అదేవిధంగా ఐటీ, ఔషధ రంగం, పట్టణీకరణలో ఇప్పటికే తెలంగాణ ముందుందని, ఆయా రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రజాప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలపనున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా రైతులకు చేసిన రుణమాఫీ, వారికి 500 బోనస్, సన్న బియ్యం పంపిణీ, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల గురించి వివరించనున్నారు. వీటితో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, డైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై ప్రసంగిస్తారు. కాగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రమే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. నేడు భారత్ మండపంలో ప్రధాని మోదీతో పాటు పలువురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి సీఎం రేవంత్ అల్పాహారం చేయనున్నారు. ఆ తర్వాత ప్రధాని ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి గ్రూప్ ఫోటో కార్యక్రమంలో పాల్గొనున్నారు. కాగా 2018 తర్వాత నీతి ఆయోగ్ సమావేశానికి తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తరపున హాజరవుతున్నారు.